హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫాస్ట్‌గా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. నేను ఇక్కడైతే ఆనపకాయ దప్పలం అయితే పెడదాం అనుకుంటున్నానండి. నేను ఇక్కడ హాఫ్ తీసుకున్నానండి ఆనపకాయ. అలా సగం తీసుకుని ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఈ కర్రీ అయితే సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చండి. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఆనపకాయని ముక్కల కింద అయితే కోసుకొని, మనం చిన్న ముక్కల కింద కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలండి. కుక్కర్ అయితే తీసుకునండి, ఆనపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, చింతపండు అన్నీ అయితే కుక్కర్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. మొత్తం ఆనపకాయ ముక్కలు మొత్తం అన్నీ కట్ చేసినవన్నీ ఒకసారి వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఆనపకాయలోంచి అయితే వాటర్ అయితే వచ్చేస్తాయి కాబట్టి మనకి చిన్ని గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి. ఎక్కువైతే పోసుకునే అవసరం లేదు. ఇప్పుడు నేనైతే 3 విజిల్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఇది నార్మల్‌గా మనం ఒక గిన్నెలో అయితే వేసుకొని డైరెక్ట్ గ్యాస్ మీద వేసుకున్నాను కుక్ చేసేసుకోవచ్చండి. లేత ఆనపకాయ కాబట్టి అండి త్వరగా అయితే ఉడికిపోతుంది. ఈ లోపల మా శ్రీరామ్ అయితే లేచాడండి. ఏంటి ఎలా వచ్చావు అని అడిగానండి. ఈ లోపల అయితే నన్ను పడుతున్నాడు. స్కూల్‌కి అయితే మధ్యాహ్నం నుంచి వెళ్తానమ్మా అని. రికార్డ్స్ అయితే రాయాల్సినవి ఉన్నవి అని అన్నాడండి. నేనైతే మీ డాడీని అడగమ్మా. ఆయన ఓకే అంటే నాదేమీ లేదు అని అన్నాను. వాడితో మాట్లాడుతూ ఇదిగోండి నేను ఇక్కడైతే తాలింపులు కూడా ప్లేట్లు అయితే వేసుకున్నానండి. ఈ లోపల జీలకర్ర, వాము, వాటర్ కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ లోపలైతే నాకు కుక్కర్ 3 విజిల్స్ కూడా వేయించేసిందండి. ఆ పక్కనైతే కుక్కర్ దింపేసి పాలైతే పెట్టేసి ఇదిగోండి కుక్కర్ అయితే ఆవిరి పోయిందండి. ఇదిగోండి ఇప్పుడైతే మూత తీసాను. ఇదిగోండి చూసారా మెత్తగా అయితే ఉడికిపోతుందండి. లేత ఆనపకాయ కదండి. ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకునండి గ్యాస్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలండి. ఆ వాటర్ ఎగర పెట్టుకోవాలండి. ఇది మనకి దగ్గరికి అయితే ఎగిరిపోతుంది అండి వాటర్. ఒక 2 నిమిషాలు ఉంచితే మనకి ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసుకోవడమే అండి. ఇదిగోండి తాలింపుకైతే ప్యాన్ తీసుకొని ఇదిగోండి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు అయితే వేసేసుకోనండి. ఇప్పుడు ఆనపకాయ కర్రీలు అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మనకి ఆనపకాయ కూర సింపుల్‌గా అయిపోతుంది కానీ టేస్ట్ బాగుంటుందండి. ఆనపకాయ కూర అయితే కొంచెం వాటర్ ఉండగా మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. అది చల్లారిన తర్వాత కొంచెం వాటర్ అన్నది దగ్గరికి వచ్చేస్తుందండి. బాగా ఎక్కువ వాటర్ ఉండకూడదు. కొద్దిగా వాటర్ అయితే సరిపోతాయండి. ఇదిగోండి అందులో అయితే కొత్తిమీర అయితే వేసుకుంటే మనకి ఆనపకాయ దప్పలం అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆనపకాయ. ఇదిగోండి లోపల మళ్ళీ పాలైతే వచ్చాయి. పాలైతే వేసానండి. ఇందాక కొద్దిగానే కాసాను. మళ్ళీ ఇంకో కొంచెం అయితే కాస్తాను. ఇదిగోండి లోపల పాపకైతే క్యారేజ్ అయితే పెట్టేస్తాను. ఈరోజు బాబు అయితే మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తానన్నాడండి స్కూల్‌కి. ఈ లోపలైతే పాపకైతే క్యారేజ్ అయితే సర్దేస్తే తనైతే వెళ్తుందండి స్కూల్‌కి. ఇదిగోండి తనకైతే ఇదిగోండి పక్కన పాలు కూడా కాగుతా ఉన్నాయి. ఈ లోపల పిల్లలకి స్నాక్స్ బాక్సు, క్యారేజ్ బాక్స్ అయితే అన్నీ సర్దేశాను. ఇదిగోండి సర్దేసి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే సింపుల్‌గా అయితే చేసేసానండి. అటుకులు అయితే ఉన్నాయి. అటుకులు, పాలు, బెల్లం అయితే కలిపేసి ఇచ్చానండి ఈరోజు. సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అండి ఈరోజు. పిల్లలు కూడా మంచిదండి. పాలు తాగరు కదండీ! మనకి బెల్లం మంచి ఐరన్ బాగుంటుందండి. పిల్లలు కూడా మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. పాలు, బెల్లం, అటుకులు ఇదిగోండి వేడి పాలలో బెల్లం కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు అటుకులైతే వేస్తానండి. లోపల పాపదైతే క్యారేజీ బాక్స్ అయితే క్లోజ్ చేసేసి తనకి బ్యాగ్‌లో అయితే సర్దేస్తున్నానండి. ఇదిగోండి ఇంకా తనది పక్కన పెట్టేస్తే కంగారు ఉండదండి. ఫ్రీగా ఉంటది. ఈ లోపల అయితే పాలు కూడా కొంచెం చల్లారాయండి. ఈ లోపలైతే కౌంటర్ ట్యాప్ కొంచెం క్లీన్ చేసేసుకుంటానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకు కూడా శుభ్రంగా అయితే ఉంటాయండి. ఈ లోపలైతే పాలు కూడా చల్లారిపోయినాయండి. పాల్లో అటుకులైతే వేసేస్తున్నాను. పాలు, బెల్లం, అటుకులు కాంబినేషన్ బాగుంటుందండి. ఈరోజైతే సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇదిగోండి ఈలోపు మా పాప కూడా రెడీ అయిపోయింది ఇంకా స్కూల్‌కి వెళ్ళడానికి. ఇదిగోండి తను కూడా ఇప్పుడు స్కూల్‌కైతే వెళ్ళిపోతుంది. ఇంకా బాబు ఉన్నాడండి. బాబు అయితే పడుకున్నాడు.
నేను ఈ లోపలైతే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేస్తున్నానండి. వాషింగ్ మిషన్‌లో వేసామనుకోండి, వాటిల పని అవి చేసుకుంటుంది. మన పని మనం చేసుకోవచ్చు. మనకు వర్క్ అయ్యే లోపలైతే మనకి వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయిపోతాయండి. ఇదిగోండి లోపల శ్రీరామ్‌నైతే లెగ్గొట్టడానికైతే వచ్చాను. పాపం నైటంతా కూర్చొని రాసాడు. పగలైతే పడుకున్నాడండి. సర్లే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి లేద్దామని నేను కోరుకున్నాను. ఈ లోపలైతే నేను పాలు, అటుకులు, బెల్లం కలుపుకొనైతే నేను బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే తినేస్తున్నానండి. పిల్లలకి కూడా ఈరోజు ఇదే ఇచ్చేసానండి. మంచి ఐరన్ ఫుడ్ అండి. ఈ లోపలైతే మా శ్రీరామ్ కూడా లేచాడు. లేచి తను కూడా తిని ఇదిగోండి మళ్ళీ తను వర్క్ అయితే చేసుకుంటున్నాడు. రికార్డ్స్ అయితే రాసుకుంటున్నాడు. నన్నైతే ఇక్కడ కొంచెం రికార్డ్స్ రాసిన వాటిలకైతే కొంచెం అట్టలైతే వేయమన్నాడండి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న అట్టయితే తెచ్చాడు. ఇగో నేనైతే బుక్స్‌కైతే అట్టయితే వేస్తున్నాను రికార్డ్స్‌కి. రికార్డ్స్ అయితే స్కూల్లో ఈవినింగ్ సబ్మిట్ చేయాలంటండి. అందుకని ఇంకా నైటు, పగలు తేడా లేకుండా తెగ రాసేస్తున్నాడండి. ఇదిగో నేనైతే అట్లయితే వేయమన్నాడు. నేనైతే అట్లయితే వేసిచ్చేసి ఇంకా అదైతే కవర్ అయితే లొంగట్లేదండి అసలది. ఇంకెక్కడికక్కడ పిన్స్ అయితే వేసి అప్పుడైతే వేశానండి. కవర్ అయితే చాలా స్టిఫ్‌గా ఉందది. ఇగోండి ఈ రికార్డ్స్ అయితే ఇంకా ఈవినింగ్ స్కూల్ అయితే ఇచ్చేదమ్మా కొంచెం ఫాస్ట్‌గా అయితే వేసేయి అన్నాడు. ఇంకా తనకైతే అట్లయితే వేసిచ్చేసాండి. ఇగోండి బాబుకైతే భోజనం అయితే పెట్టేస్తున్నాను. ఇగోండి తనైతే ఆవకాయ అయితే ఏమన్నాడు, తనకి ఆనపకాయ కర్రీ అంటే చాలా చిరాకండి. ఎందుకో అర్థం కాదు. ఆనపకాయ కర్రీ అయితే అస్సలు దగ్గరికి రానివ్వడండి అసలు. అదే మేము ముగ్గురం అయితే ఇష్టంగా తింటామండి. కానీ శ్రీరామ్ అయితే ఆనపకాయ కర్రీ యాంటీ అండి. ఇగోండి తనకైతే పెరుగు అయితే వేసిచ్చేసాను. పెరుగు, ఆవకాయ నంచుకొని అయితే తినేస్తున్నాడు. నేనైతే ఇదిగోండి ఆనపకాయ కర్రీ అయితే వేసుకొని తింటున్నాను. కానీ ఆనపకాయ దప్పలం అయితే బావుంటుందండి టేస్టు. మేమిద్దరం అయితే భోజనం చేస్తున్నామండి. ఈరోజు మధ్యాహ్నం అయితే నాకు కంపెనీగా శ్రీరామ్ అయితే ఉన్నాడండి భోజనానికి. డైలీ మధ్యాహ్నం అయితే నేను ఒక్కదాన్నే భోజనం చేస్తానండి. కానీ ఈరోజైతే శ్రీరామ్ అయితే ఉన్నాడు. కొంచెం మాట్లాడుకుంటూ భోజనం అయితే చేస్తున్నామండి. భోజనం చేసేసి తనైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతాడండి. తను మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్‌కి వెళ్తానని చెప్పాడు. ఇగో తనైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయాడండి. ఇగోండి ఈ లోపల మళ్ళీ మా ఇంటికి ఒక కొత్త అతిథి అయితే వచ్చిందండి. ఇదిగోండి వచ్చి గేట్ అయితే లాగుతుంది. ఇంకా నేను కూడా కొంచెం ఇల్లు గుమ్మాలు తడిగుడ్లు అయితే పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకొంసేపు పడుకోనండి. ఇదిగోండి మళ్ళీ కొంచెం బ్లౌజ్ అయితే ఉందండి. కొంచెం మగ్గం వర్క్ అయితే చేద్దాము అని అయితే మెజర్మెంట్స్ అయితే గీస్తున్నానండి వర్క్ చేయడానికి. ఈ లోపలైతే మా పాప కూడా వచ్చేసిందండి స్కూల్ నుంచి. బాబు అయితే కొంచెం లేట్‌గా అయితే వస్తాడండి. 7:30 ఆ టైంకి అయితే వస్తాడు. ఈ లోపలైతే సర్లే వాళ్ళొచ్చే టైంకి నేనింకా ఇదైతే మార్కింగ్ అయితే చేసుకుందాము అనైతే బ్లౌజ్ మీదయితే వర్క్ చేయడానికి మార్కింగ్ అయితే గీస్తున్నానండి. మనకి బ్లౌజ్ మెజర్‌మెంట్ బట్టి ఎంత అయితే అంత మార్కింగ్ చేసేసుకోవడమే అండి మనకి వర్క్ చేసుకోవడానికి. మనకి మార్కింగ్ లోపలైతే వర్క్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఇక టీవీ చూస్తూ అయితే స్లోగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా బాబొచ్చాడంటే ఇంకా ఏం చేయడానికి ఉండదండి. ఇంకా వాడితోనే సరిపోతుంది ఈ మధ్య. తనైతే వచ్చి మళ్ళీ తనకి కొంచెం ఫుడ్ గట్రా ఇచ్చేస్తే మళ్ళీ తన వర్క్ అయితే తను చేసుకుంటాడండి. బ్లౌజు మార్కింగ్ చేసేసండి. ఇగో నేను ఇక్కడైతే ఫ్రేమ్ అయితే పెడుతున్నానండి బ్లౌజ్‌కి. నేను ఇంకైతే మగ్గం మంచం అయితే పెట్టలేదండి. కొంచెం సింపుల్ వర్కే కదా అని ఇంకా మళ్ళీ మగ్గం మంచం బిగించి తీసి అంత ఎందుకు అని ఇంకా ఫ్రేమ్ అయితే పెట్టేస్తున్నానండి. అది మగ్గం మంచం పెట్టాననుకోండి అటెళ్తా, ఇటెళ్తా అయితే దాన్ని మగ్గం మంచం అనేది ఏదో ఒకటి చేస్తా ఉంటారండి. ఇంక అందుకనే ఇంక వాళ్ళతో భయమేసి ఇంకా మామూలుగా అయితే ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేసేసానండి. ఇంకా సింపుల్ వర్కే కదా అని ఇంకా ఫ్రేమ్ అయితే పెట్టేసానండి. ఇగోండి ఈవినింగు టీవీ చూస్తూ ఏమన్నా వర్క్ ఉంటే చేసుకుంటానండి ఫ్రీ టైమ్‌లో. ఇగోండి పక్కన మా పాప అయితే నవ్విస్తుంది ఏదోకటని. ఇదిగోండి ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేసేసి ఇప్పుడు మార్కింగ్ చేసాం కదండీ! అందులోనైతే వర్క్ అయితే చేయాలండి. ఇదిగోండి. ఇంకా రేపు మార్నింగ్ అయితే చేస్తానండి ఇంక వర్క్. ఈ లోపలైతే మా శ్రీరామ్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇదిగోండి పాప అయితే ఇక్కడ టీవీ అయితే చూస్తుంది. ఇదిగోండి బాబు అయితే మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి తన వర్క్ అయితే చేసుకుంటున్నాడు. రికార్డ్స్. ఈ లోపలైతే నేను కూడా కొంచెం వంట అయితే చేసేస్తున్నానండి పిల్లలకి. ఇదిగోండి రైస్ అయితే కుక్కర్‌లో పెట్టేసాను ఈరోజు. కొంచెమే కదా రైస్ అని.
ఇదిగోండి. ఈ మా శ్రీరామ్‌కైతే ఆనపకాయ కర్రీ అయితే అస్సలు తినడండి. మార్నింగ్ కూడా తినలేదు. పెరుగేసుకొని తినేసాడు. ఇగోండి ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నాడు. ఇగోండి తను ఎగ్ ఫ్రై చేస్తాడు కానీ, ఎగ్స్ వేయడం అంటే చాలా భయమండి. అవి ఎగ్స్ వేసినప్పుడు ఎక్కడ చేతి మీదకొచ్చేస్తదా అని భయపడుతున్నాడు. ఫ్రై చేసేస్తాడు కానీ, ఆ ఎగ్స్ వేసే దగ్గర కొంచెం భయపడతాడండి. అదిగోండి చాకుతో అయితే కొట్టయితే వేసాడు. ఇగోండి సక్సెస్‌ఫుల్‌గా అయితే వేసేసాడు ఈరోజు ఎగ్ అయితే. ఈరోజు ఆ ఎగ్ ఫ్రైకొచ్చిన తిప్పలండి. ఇంత అంతా కాదండి. సరే తను ఏసాడు. ఇంక సర్లే అమ్మ నువ్వేసేయమ్మా అంటూ అన్నాడండి. నేనైతే వేస్తున్నాను. ఈ లోపల నేను వేస్తానంటూ వచ్చిందండి. అదిగోండి. ఒ తనకేమో వేయడం రాదు. ఇగోండి ఎగ్ ముక్కలతో సహా అందులో వేసేసిందండి. అసలు ముక్కలు కూడా అందులో పడిపోయినాయి. శ్రీరామేమో పక్క నుంచి తిడుతున్నాడు తనని. ముక్కలు అందులో పడిపోతే నీకు మర్యాదగుండదు. నీకు రాదు ఎందుకు అని అన్నాడు. ఇదిగోండి ఇద్దరైతే కొట్టుకుంటున్నారు. ఇదిగోండి ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నాడు. ఇదిగోండి ఈరోజు ఎగ్ ఫ్రైనైతే ముగ్గురమైతే చేసామండి. ఇదిగోండి స్పైసీగా అయితే ఉండాలి తనకు ఎగ్ ఫ్రై. ఇదిగోండి 2 స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాడు. వేసుకొని సాల్టు, పసుపు వేసుకుంటే సింపుల్‌గా ఎగ్ ఫ్రై అయితే అయిపోతుందండి. టేస్ట్ చాలా బావుంటుందండి. ఏముండదండి ఆయిలు, ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇదిగోండి ఈ లోపల ఫోన్ కాల్ వచ్చిందని నాకు ఇచ్చేసి వెళ్ళాడు. నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి ఈ లోపల ఫ్రై అయిపోయింది. ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే వేడివేడిగా భోజనం అయితే పెట్టేస్తాను. ఇదిగోండి ఈ లోపల అయితే జ్యోతికకైతే పెట్టిచ్చేసానండి. తనైతే తింటూ ఉంది. ఇక్కడైతే ఇదిగోండి ఎగ్ ఫ్రై మా శ్రీరామ్ చేసింది. రైస్, ఆనపకాయ కర్రీ. ఇదిగోండి ఇక్కడైతే మా వారికిని శ్రీరామ్‌కైతే భోజనం అయితే పెడుతున్నానండి. ఇంత ఇంకా శ్రీరామ్ అయితే టీవీ చూస్తూ తింటా అన్నాడు. ఇంకా మా వారికి పెట్టిచ్చేసాను. ఆయన కూడా తినేసి ఆయనైతే పడుకోవడానికైతే వెళ్ళారండి తినేసి. మేమైతే ఇంకా అందరం కలిసి నేను, జ్యోతిక, శ్రీరామ్ అయితే టీవీ చూస్తూ అయితే తింటున్నామండి. ఇదిగోండి పాప కూడా తింటూ ఉంది. ఇదిగోండి మేమైతే టీవీ చూస్తూ కొత్త మూవీ ఏమన్నా వస్తే మాత్రం టీవీ పెట్టుకుని అయితే చూస్తామండి. మూవీ అయితే 'నారి నారి నడుమ మురారి' సినిమా వచ్చింది కదండీ! అదైతే చూడలేదు. మేమైతే చూస్తున్నాం. ఇదిగోండి మా పాప అయితే స్కూల్‌కైతే నేను రేపు మధ్యాహ్నం నుంచి వస్తాను అన్నయ్య అని అంటుందండి. అయితే నేనైతే రికార్డ్స్ గట్రా రాసుకుంటున్నాను. నాకు లేట్ అయిపోతుంది నైటు పడుకోవట్లేదు. అయితే నువ్వు గూడా నాతో పాటు కూర్చో. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకోవాలి. నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడే లెగాలి. అలా అయితే స్కూల్‌కి మధ్యాహ్నం నుంచి అయితే తీసుకువెళ్తాను అని అంటున్నాడండి. అలా ఏం కుదరదు. నేను స్కూల్‌కి నువ్వు మధ్యాహ్నం నుంచి వెళ్తున్నావు కాబట్టి నేను మధ్యాహ్నం నుంచి వెళ్తాను అని అంటుందండి. ఇద్దరు వాదించుకొని భోజనం అయితే చేశారు. భోజనం చేసేసి తిన్న గిన్నెలన్నీ కడిగేసానండి. ఇంక అన్నీ సర్దేసుకున్నాను. పడుకోవాలండి. ఓకే అండి. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.